ఈ పౌరుషానికి పుట్టుకే కాని చావు లేదు. క్షమాపణ కాదు, సమాధానం చెబుతా. నీ చేత నన్ను చులకనగా మాట్లాడించింది డబ్బు వల్ల బలిసిన నీ మతం. డబ్బుని నేను సంపాదిస్తాను. ఈ పందెంలో నువ్వు ఓడిపోతే శాశ్వతంగా నువ్వు నాకు కట్టు బానిసవ్వాలి. ఈ పందెంలో నెగటానికి నీకు గడువు ఎంత కావాలి? 10 ఏళ్ళ 20 ఏళ్ళ? గడువు ఎక్కువ అడిగితే నువ్వు అనుభవించడానికి నా దగ్గర అందం యవ్వనం ఏమి ఉండవు. టీ కప్పుకు టికానా లేని ఒక పేదవాడి ఆత్మాభిమానానికి పిచ్చి సుల్తాన్ దాయాది కూతురుకు మధ్య జరిగే పందెం ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు. ఏ నక్షత్రాన్ని పుట్టావో గాని ఈ షిప్పుల కింగ్ సుదర్శన్ రావు చేతుల్లో పడ్డావు. కాగిత పడవలాగా తడిసి నలిగిపోతావు. నా కూతుర్ని కష్టపెట్టినందుకు నీకే శిక్ష విధించాలో నా కూతురే నిర్ణయిస్తుంది. కమాన్ బేబీ. ఎలా ఉంది నీ యాక్షన్ కి మా రియాక్షన్? ఉండేలు దెబ్బతిన్న ఉడతలా అయిపోయా. మంచినీళ్ళు. నో, వాడు చచ్చినా సరే మంచినీళ్ళు ఇవ్వద్దు. మంచినీళ్ళు నాకు కాదు, నీకు. కొట్టి కొట్టి అలిసిపోయావు కదా. ఎంత పొగరా నీకు! మాతోనే హాస్యాలాడతావా? నా కూతురుని పట్టుకుని అవమానిస్తావా? పట్టుకుని అవమానించలేదు, పట్టుకుని ముద్దు పెట్టుకున్నాను. ఏ నీ కూతురు చెప్పలేదా? చెప్పటానికి సిగ్గుపడిందా? షటప్! చేసిన తలక వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నావా? ఈ సుదర్శన్ రావు కూతురు అంటే సామాన్యం అనుకుంటున్నావా? నిన్ను కోట్ల సార్లు కొని బిలియన్ టైమ్స్ అమ్మగల బిజినెస్ టైకూన్ నా కూతురు. అపారమైన సంపదకు పలుకుబడికి బిజినెస్ సామ్రాజ్యానికి వారసురాలు నా బిడ్డ. నా బేబీని ముట్టుకోవాలన్నా ముద్దు పెట్టుకోవాలన్నా ఏ కోటీశ్వరుడు అయి ఉండాలి గాని నీలా పూట గతి లేని వాడు కాదు. ఏ మహారాజు అయి ఉండాలి గాని నీలా అష్టదరిద్రుడు కాదు. కనీసం టిప్పు సుల్తాన్ అంతటి వాడనై ఉండాలి కానీ నీలా టీకప్పు కూడా ఠికానా లేని వాడు కాదు. డబ్బున్న ప్రతి వాడు ముట్టుకోవడానికి నీ కూతురు ఏమన్నా పబ్లిక్ టెలిఫోనా? అందరూ చేయి వేయటానికి? డోంట్ టాక్ రబీష్. అమ్మో, కాన్పూర్ చెప్పుతో కొట్టినట్టయింది. నువ్వు నోర్మి. రై, మర్యాదగా నా కూతురు కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు. క్షమాపణ కాదు, సమాధానం చెబుతాను. నన్ను ఇక్కడికి రప్పించింది డబ్బు తెచ్చిన నీ పొగరు. నీ కూతురు చేత నన్ను చిత్రవద చేయించింది డబ్బున్న నీ అహంకారం. నీ చేత నన్ను చులకనగా మాట్లాడించింది డబ్బు వల్ల బలిసిన నీ మతం. నీకిన్ని హంగులు ఆర్భాటాలు అహంకారం తెచ్చిన ఆ డబ్బుని నేను సంపాదిస్తాను. నీ జీవిత కాలంలో సంపాదించిన డబ్బు అతి కొద్ది కాలంలో నేను సంపాదిస్తాను. అన్యాయాలతో మోసాలతో నువ్వు సంపాదించిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు నీతిగా నిజాయితీగా నేను సంపాదిస్తాను. పందెం కాస్తున్నావా? కాదు, పౌరుషాన్ని నిలబెట్టుకుంటానంటున్నాను. ఈ పందెంలో నువ్వు ఓడిపోతే శాశ్వతంగా నువ్వు నాకు కట్టు బానిసవ్వాలి. నేను గెలిస్తే డబ్బు మదం కలిసి కాళ్ళు పట్టుకోమన్న మీ నాన్న నా కాళ్ళు కడగాలి. ఓకే, అగ్రీడ్. నీ పట్టుదల ఏమిటో నేను చూస్తాను. నేను పందానికి సిద్ధం. బేబీ, పేదరికపు పిచ్చితో వాడేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. వాడి ప్రతి మాటికి మనం కనెక్షన్ ఇస్తే మన వాల్యూ పడిపోతుంది. మన పందెం మధ్య ఇలాంటి దళారులు అడ్డం వస్తే నేను సహించిన ప్రియాంక. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఇట్స్ ఎ నైస్ థ్రిల్లింగ్ గేమ్. ఇది ద గ్రేట్ ప్రియాంక ఒక పేదవాడితో ఆడుతున్న ఆట. గెలుపు మంది అన్న ధైర్యంతో వేస్తున్న పందెం. ఆల్ రైట్ బేబీ, నీ సరదాని నేను మాత్రం కాదంటానా? తను ముక్కలై చస్తానని తెలిసి కూడా పాము ముంగిస్తూ కలబడుతుంది. వీడు అంతే. విన్నావుగా? టెల్ మీ, ఈ పందెంలో నెగటానికి నీకు గడువు ఎంత కావాలి? 10 ఏళ్ళ 20 ఏళ్ళ? కమ టెల్ మీ. సమర్థత లేక నువ్వు గడువు ఎక్కువ అడిగితే నా వయసు ముద్రిపోతుంది, నా అందం తరిగిపోతుంది. అప్పుడు నువ్వు అనుభవించడానికి నా దగ్గర అందం యవ్వనం ఏమీ ఉండవు. నువ్వు అవమానించడానికి ఈ అహం మాకే ఉండకపోవచ్చు. కథ అంత దాకా రానిస్తానా? ఇప్పుడు నీ వయసు ఎంత? 20. పొగరున్న వయసు. నా వయసు 24. పదునెక్కిన వయసు. నీ వయసు నా వయసుకు చేరే లోపల నీ స్థాయి కన్నా రెట్టింపు స్థాయికి నేను చేరుకుంటాను. అంటే నాకు కావలసిన గడువు కేవలం 4 ఏళ్లు. ఈ 4 ఏళ్లు కొత్త బానిస కోసం ఎదురు చూస్తుంటాను.
డాడీ ఇతన్ని విడిచిపెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్నేళ్లు గడిచిన రిక్షాలు విమానాల్లా గాల్లో ఎగరలేదు. గెలవనని తెలిసి కూడా పందెం కట్టిన ఈ వీరాధి వీరుణ్ణి వదిలిపెట్టండి. ఇది మామూలు పందెం కాదు సుదర్శన్ రావు. టీ కప్పుకు టికానా లేని ఒక పేదవాడి ఆత్మాభిమానానికి పిచ్చి సుల్తాన్ దాయాది కూతురుకు మధ్య జరిగే పందెం. ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు. నాయనా, కోట్లు సంపాదిస్తానని పందెం కాసి వచ్చావా? అసలు 100 రూపాయలకు ₹1 ఎన్నో తెలుసా నీకు? అరే మొయ్యండి మ్యాన్. కోట్లు సంపాదిస్తాడో లేదో గాని ముందు మీ పోట్లు ఎక్కువయ్యి. ఆ? వెనకటికి నీలాంటి పిచ్చోడొకడు ఈత రాకపోయినా హిందూ మహాసముద్రం లోతు కొలుస్తానా అంట. అలా ఉంది. అవును, ఈ పరిస్థితుల్లో నా పందెం గెలవటానికి పూచిక పుల్ల దొరికిన హిందూ మహాసముద్రాన్నే కాదు, 7 సముద్రాలనే ఈదుతాను. శభాష్. నీ జయాన్ని సాధించడానికి నావగా నేనుంటాను. కానీ నీ పౌరుషం క్షణికమా శాశ్వతమా? ఈ పౌరుషానికి పుట్టుకే కాని చావు లేదు. ఒక తల్లి చావులో నుంచి, ఒక మిత్రుడి ఎడబాటులో నుంచి, ఒక ఆడదాని చేతిలో అవమానింపబడ్డాననే బాధలో నుంచి, ఒక ధనవంతుడు కొట్టిన కొరడా దెబ్బలో నుంచి పుట్టుకొచ్చింది పౌరుషం. వెల్ సెడ్. మనిషికి పౌరుషం, పట్టుదల, ఆత్మాభిమానం, లక్ష్యశుద్ధి ఉంటే ఎన్ని ఉన్నత శిఖరాలైనా అధిగమించవచ్చు. అవసరమైన చదువు 5 పైసలు పెట్టుబడి లేకుండా పట్టుదలే చదువుగా, తెలివితేటల పెట్టుబడిగా చేసుకుని ఎన్నో పరిశ్రమలు స్థాపించిన మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు. అది మరోసారి నీ ద్వారా నిరూపిస్తాను. నీకు అవసరమైన చదువు నేను నేర్పిస్తాను. నీ జీవిత పరమపద సోపానాల్లో కావలసిన మెళకువలు అనుక్షణం నీ వెంటే ఉండి నేను గుర్తు చేస్తాను. మీరు నన్ను గురువుగా దీవించి ముందుకు నడిపితే ఈ పందెంలో గెలిచి సుదర్శన్ రావు అహం మీద, ప్రియాంక పొగరు మీద ఎదురు దెబ్బతీస్తాను. రాజా, సుదర్శన్ రావుకు నీకు మధ్య ఉన్న పందెం గడువు సరిగ్గా 4 సంవత్సరాలు. అంటే 1460 రోజులు. ఆ ఆఖరి రోజు, ఆఖరి గంట, ఆఖరి నిమిషం, ఆఖరి క్షణం వరకు నీ దీక్ష నిర్విరామంగా జరగాలి. రాజా, ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తోంది? నాలుగేళ్ల తర్వాత సుదర్శన్ రావు మీద నేను సాధించబోయే ఘన విజయం. వెరీ గుడ్. నువ్వు సాధించే విజయం వెనకే నా లక్ష్యం దాగుంది. హలో, ఎవరు? నీ మృత్యుని. తిక్క మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్, 100 తప్పులు పూర్తి కాని శిశుపాలుడు సుదర్శన్ రావుతో మాట్లాడుతున్నాను. నీ పాపాల చిట్టాకి ముగింపు చెప్పే రోజు వచ్చేసింది. నీ మీద ప్రయోగించడానికి వెదురు పుల్లని బాణంగా పదులు పెట్టి నీ పాలిట మారణహస్త్రంగా తయారు చేస్తున్నాను. దాంతో అతి త్వరలో వ్యాపార ప్రపంచంలో చక్రవర్తి అయిన సుదర్శన్ రావు బెంచ్ సెంటర్లో బిచ్చగాడుగా మారి రోడ్డున పడబోతున్నాడు. ఇది నా హెచ్చరిక. గుడ్ బై. ఈ పవిత్రమైన సభా ప్రాంగణంలో నీ విద్యాభ్యాసానికి శ్రీకారం చుడుతున్నాను. ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులు ఎంతెంతో పెద్ద చదువులు చదివి ఇదే వేదిక మీద పట్టాలు తీసుకుని నిజ జీవితంలో అడుగు పెట్టారు. ఇదే పవిత్ర సభా ప్రాంగణంలో భవిష్యత్తును శాసించగల విద్యను నేను నీకు బోధిస్తాను. అక్షర రూపాల్ని మార్చి, అనుభవాల పాఠాల్ని కూర్చి, శ్రమ విలువల్ని పేర్చి భవిష్యత్తులోకి దూసుకుపోవడానికి పనికొచ్చే చదువు నువ్వు నేర్చుకోవాలి. అందుకే ఆ అంటే అమ్మాని నీ చదువు మొదలు పెట్టను. ఆ అంటే అనితరసాజుడు, అనితరసాజుడు, అనితరసాజుడు. ఆ అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఏ అంటే యాపిల్ అని మనిషి ఆకలిని గుర్తు చేసే ఒక పండు పేరు చెప్పను. ఏ అంటే ఎబిలిటీ, ఎబిలిటీ, ఎబిలిటీ. బి అంటే బ్యాలెన్స్, నిగ్రహం. కష్ట నష్టాల్లో, కోపతాపాల్లో, పగా ప్రతీకారాల్లో మనిషికి ఉండాల్సింది బ్యాలెన్స్, బ్యాలెన్స్, బ్యాలెన్స్. సి అంటే క్యాట్ అని ఒక పిరికి జంతువు పేరు నీకు చెప్పను. సి అంటే ఛాలెంజ్, ఛాలెంజ్, ఛాలెంజ్. మనిషి ఆత్మవిశ్వాసానికి, అహానికి మధ్య ఛాలెంజ్. సుదర్శన్ రావు చేసిన అవమానానికి, నీలో పెరిగిన పట్టుదలకి మధ్య ఛాలెంజ్. ప్రియాంక పొగరికి, నీ మగతనానికి మధ్య ఛాలెంజ్. జీవితం ఒక ఛాలెంజ్. బెట్ కట్టు. జీవితం ఒక ఆట. ఆడు రత్తి కట్టించు. జీవితం ఒక సాహసం. తెగించు. జీవితం ఒక దుఃఖ బాజిక. ఎదుర్కో. జీవితం ఒక మిస్టరీ. ఛేదించు. జీవితం ఒక ప్రయాణం. పూర్తి చేస్తాను. జీవితం ఒక ఉత్సాహం.
పుంజుకుంటాను. జీవితం ఒక వాగ్దానం. నిలబెట్టుకుంటాను. జీవితం ఒక పోరాటం. యుద్ధం చేస్తాను. జీవితం ఒక పజిల్. పరిష్కరిస్తాను. జీవితం ఒక లక్ష్యం. సాధిస్తాను.